కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు మంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఏర్పాటు చేసే విధంగా అభివృద్ధి దిశగా పయనించే ఆలోచనలతోటి ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా మనం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసినటువంటి పరిస్థితి. ఏదైతే సంక్షేమం, అదేవిధంగా ఏది ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్తిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి ఆలోచనతోటి ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాల్లో ముందుంచాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కొంతమంది అధికారులు కొంతమంది నాయకులు వారి యొక్క దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే రేషన్ బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా గత ప్రభుత్వంలో కూడా అమ్మడం జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా మట్టి అమ్ముకుంటున్నారు, గ్రావెల్ అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. మార్పు అయితే అధికారుల దగ్గర కనిపించలే. నాయకులు ఎంత ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచన చేసినా కొంతమంది అధికారులు చేతివాటం మాత్రం మారినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేల యొక్క పోకడి చాలా దారుణంగా ఉంది. అంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడకూడదనే ఉద్దేశంతో కూటమిలో ఉన్నాం, మనం సర్దుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎక్కడో కూడా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ ఎక్కడా కూడా కలుపుకోపోయేటువంటి పరిస్థితి కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం ఉందనేది కొంతమంది ఎమ్మెల్యేలు గమనించాలి. మీ సొంతం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా స్వాహా చేస్తుంటే ఎవ్వరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇది రాబోయే రోజుల్లో చెడ్డ పేరు వస్తుంది మా ప్రభుత్వానికి అని చెప్పి అధికారులను కూడా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మారాలి. కొంతమంది మారకుండా నా ఇష్టం అన్న విధంగా వెళ్తే అది మంచి విధానం కాదు. మార్పు అనేది ప్రజలందరూ కూడా కోరుకొని మనల్ని యొక్క కూటమిని ముందుకు తీసుకొచ్చారు. అయితే పైన నాయకులందరూ కూడా పరిపాలన బాగా చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది, పర్టికులర్గా కొంతమంది ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు మాత్రం వాళ్ళు యథేచ్ఛగా జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రం అరికట్టలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కాదు. నేను ఈ యొక్క రోజు చెప్తూ ఉన్నా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అంటే ఒక నాయకుడు కాదు, కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా నాయకులే. ఎవరో మీరు ఒకరికి తాయిలాలు ఇచ్చి ఎవరో ఒకరితో 2-3 మాట్లాడుకుంటే అది సరైనటువంటి విధానం కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో ఇకనైనా మీరు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వారిని గౌరవిస్తూ, కార్యకర్తలందరూ కూడా గౌరవిస్తూ అన్నిటిల్లో ముందుకు తీసుకెళ్లాలని, సేవా కార్యక్రమాలు అయితేవి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేవి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేవి అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక విధంగా భారతీయ జనతా పార్టీ సలహా ఇస్తోంది. మీ లేని పక్షంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారులు నిలదీసేటువంటి అధికారులను వదిలే ప్రసక్తే లేదు. ఏ అధికారి తప్పు చేసినా, ఏ అధికారి ప్రజలను ఇబ్బంది పెట్టినా ఒప్పుకునే పద్ధతి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం రావాలి. అందువల్ల అందరం కలిసి మంచి ఆలోచనతోటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి విషయాలు కూడా నేను తెలియజేసే విధంగా ప్రవర్తించకుండా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి నాయకులందరిని కూడా సరైనటువంటి గౌరవం ఏర్పాటు చేయాలి. గౌరవం ఏర్పాటు చేయకునే పక్షంలో తప్పనిసరిగా దాన్ని ప్రతిఘటిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందువల్ల ఈరోజు వారధిలో అనేక ఇష్యూస్ మీద ఆర్డీఓ గారికి ఈరోజు సమస్యల మీద కలవడం జరిగింది. ఏ అంశాల మీద మంచిగా స్పందించారు. ఆ టిడ్కోకు సంబంధించినటువంటి హౌసెస్లో కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క గ్రావెల్ ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరుగుతున్నటువంటి దోపిడీ కావచ్చు, ఇదే విధంగా లేఅవుట్స్ కూడా అప్రూవల్ లేఅవుట్లు వేసుకోండి. నేను కూడా గతంలో లేఅవుట్లు వేసేవాడిని, కానీ దానివల్ల చాలా ప్రజలకు ఇబ్బంది ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రూవల్ లేఅవుట్లు వేస్తే బాగుంటుంది. దాని మంచి నిర్ణయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉపయోగం ఉంటుంది. అట్టు కాకుండా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉంటుంది. అప్రూవల్కి వెళ్ళండి. అధికారులు కూడా సహకరిస్తారు. డెవలప్మెంట్ చేయండి. కావలి మరో కనకపట్నం కాబోతూ ఉంది. అందువల్ల తప్పనిసరిగా మనందరం కూడా అభివృద్ధి దిశగా జిల్లాని అందరం కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఉన్నాం. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఈరోజు రాష్ట్రాలు దేశాలు దాటిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై, అలాగే అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి వాటి మీద లేఅవుట్లు చేసే వాళ్ళకి దాని మీద మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు? గతంలో కూడా ఈ ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో దాదాపు మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దాదాపు 125 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని బయటకు తీస్తామని చెప్పడం కూడా జరిగింది. మంచి ఆలోచన. అందువల్ల ఏంటంటే అలాంటి గవర్నమెంట్ భూములు బయటకు తీయాలి. ఆ రోజు ఆగిపోయినందువల్ల చాలామంది దాన్ని తప్పుగా అనుకుంటున్నారు. అందువల్ల అలాంటి ప్రభుత్వ భూములు ఏదైతే వేసున్నారో ఆ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే నేను ఇందాకే చెప్పాను, ప్రభుత్వాలు మారాయి కానీ అధికారులు మారలా. అధికారులు కొత్త వాళ్ళు రాలా. ఏదైతే చేతివాటం ఉన్నటువంటి అధికారులకు కూడా మేమందరం కూడా చెప్పేది ఏంటంటే, మీరు పబ్లిక్ సర్వెంట్స్, మీకు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి పబ్లిక్కి మీరు సేవ చేయాలి. పబ్లిక్ని ఎప్పుడు కూడా మీరు వాళ్ళని తక్కువ చేయొద్దు. వాళ్ళ సమస్యల మీద వచ్చినప్పుడు వాళ్ళకి పనిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రేషన్ బియ్యాన్ని కట్టడి చేయాలి అధికారులు. ప్రభుత్వమేమో కూటమి ప్రభుత్వమేమో కట్టడి చేసే పనిలో ఉంటే కొంతమంది నాయకులు కొంతమంది దాన్ని పంచుకొని మిల్లులే పంచుకొని రేషన్ బియ్యాన్ని పంచుకొని అమ్మేటువంటి విధానం కరెక్ట్ కాదు. అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాం.